సిక్కింలో ఇల్లు ఇలా కట్టుకుంటారు, అది చెక్కతో కట్టిన ఇల్లు. అది చూశారు కదా ఇలా ఉంటుంది. అది రోడ్డు బేస్ చేసుకొని ఇలా కట్టుకుంటారు. అది చెక్కిల్లు, ఇది కూడా చెక్కిల్లే. చెక్కిల్లు బాగుంటుంది. ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేస్తారు, కూరగాయలు ఎలా పండిస్తారు ఏంటనేది మీకు చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతానికి దీంట్లో మ్యాక్ కట్టేసి ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి వాటిలో ఎక్కువగా వీళ్ళు పందుల్ని పెంచుతూ ఉంటారు. ఇదే ఆరోగ్యాన్ని ఎక్కువ పెంచే ఔషధ మొక్క. దీన్ని ఆకుకూరలు అంటారు. దీని పేరు ఇక్కడ సాక్ అని పిలుస్తారు. మన తోటకూర ఎలాగో ఇది కూడా అలాంటిదే. చూడండి ఎంత పెద్ద ఆకులు. అంతా న్యాచురల్ అనమాట ఫార్మింగ్ అంతా. అవి ఆవు పేడ వేసి ఇలా పెంచుతారు. ఇదేంటిది, దీని పేరేంటి? నాకు కూడా తెలీదు. చూడండి ఎంత బాగుందో. నేనైతే అనుకుంటున్నా ఇది బంగాళదుంప అనుకుంటున్నా. బంగాళదుంప వేశారు. అంతా న్యాచురల్ అండి. ఇది తింటే ఇంకా ఎలా అరిగిపోద్ది అంటే అలా అరిగిపోద్ది కడుపులోకి. ఏ ఇబ్బంది ఉండదు. ఇది తినే ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ విత్తనాల కోసం పెంచారంటే ఈ ఆకుకూరల కోసం. ఇలా దీనిలో నుంచి ఇలా విత్తనాలు అనేది వస్తాయి. తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా తింటారు ఇక్కడ. ఇది చూడడానికి వంకాయలాగే ఉంటుంది. మరి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సీబీ అంటారంట ఇక్కడ. ఏం కూరలు వండుతారు కానీ తెలీదు. బాగానే ఉంటుంది. ఇది కూడా న్యాచురలే. ఇదిగోండి మనం బ్రోకలీ పంట. ఉన్న చిన్న స్థలంలోనే ఇలా చక్కగా పెంచుకుంటారు వీళ్ళు. న్యాచురల్, అంతా న్యాచురలే. అంతా న్యాచురల్ ఫార్మింగే. ఎక్కడ అనేది కెమికల్ అనేది వాడరు. మనం ఎన్ని మందులు కొడతాం ఒక పంట రావడానికి, వీళ్ళు కనీసం ఒక మందు కూడా కొట్టరు. అంతా న్యాచురల్. ఆవు పేడ ఉంటే చాలు వీళ్ళకి బంగారమే. ఇంకా ఆవు పేడ అంటే రోజు మంచి టైంని కేటాయించి ఇలా ఫార్మింగ్ అనేది చేస్తారు ఇక్కడ. చూడండి ఎంత పుష్కలంగా వస్తుందో ఆకుకూరలు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో. తాటాకులాగా ఎంతెంత పెద్ద ఉన్నాయి ఇవి. వామ్మో భలే ఉన్నాయి. అవి తొక్కమాకు. అవి ఆరెంజ్ చూడండి ఎట్ట కాసిందో చెట్టు. విరగబడి కాస్తుంది. మామూలు కాపు కాదు అది. చూడండి ఆరెంజ్ ఎంత ఉందో. ఫుల్గా కాసింది ఆరెంజ్. ఇలా ఇంటి పక్కనే అండి, దూరం కూడా కాదు. ఇంటి పక్కనే స్థలం కేటాయించి మొత్తం ఎరువు అనేది వేసి, ఆవు పేడ ఎరువు వేసి ఇలా దుంపలు ఆకుకూరలు అనేది వేసుకుంటారు. అందుకే సిక్కిం అన్ని రాష్ట్రాల కంటే రిచ్ స్టేట్ అవుతుంది ఇప్పుడు. ప్రజెంట్ ఇదే రిచ్ స్టేట్ అవుతుంది. అంతా ఆర్గానిక్ ఫామ్. చాలామంది ఫారినర్స్ కానీ, మన ఇండియా నుంచి అన్ని స్టేట్స్ నుంచి కానీ, ఆస్ట్రేలియా స్టేట్ నుంచి కానీ అందరూ ఫారినర్స్ ఇక్కడికే వస్తారు ఈ చూడడానికి. ఫార్మింగ్ కానీ అంతా చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. ప్రకృతి అంతా ఇక్కడే ఉందండి. తేనెటీగలు ఎలా వాళ్తున్నాయో చూడండి. పుప్పటి రేణువుల కోసం తేనెటీగలు అవి సేకరించి తీసుకెళ్ళి. ఇక్కడ తేనె కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. మనలాగా కాకుండా రకరకాల పూలు కాస్తాయి కదా, ఇక్కడ తేనె కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. తేనె కూడా చూడండి ఎలా వాళ్తున్నాయో. తేనె చూడండి కనపడుతుందా. ప్రకృతి మించిన దైవం ఇంకేముందో ఉందండి. మంచి ఆరోగ్యం, మంచి ఆహారంతోనే జరుగుతుంది. వీళ్ళ ఫుడ్ స్టైల్ కొద్దిగా మన చైనా వాళ్ళలాగే ఉంటుంది. చూడడానికి కూడా వీళ్ళు అలాగే ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, మీకు నేను రిప్లై చేస్తాను.
ఈ కాయ పేరు ఇస్కూచ్ అండి, ఇక్కడ ఇస్కూచ్ అంటారు. ఇది దుంపలాగా ఉంటుంది అనమాట, కొద్దిగా స్వీట్గా ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యానికి బాగా, దీంట్లో మెడిసిన్ కూడా ఉంటుందంట దీంట్లో, వాళ్ళు చెప్తారు. ఇది బ్రోంకలిన్ వేసారనమాట. ఇది అమ్మడానికి కాదండి, వాళ్ళు తినడానికే. కావాలంటే వాళ్ళు కోసుకొని తీసుకెళ్ళిపోతారు, వండుకుంటారు, మళ్ళీ మొక్కలను నాటుకుంటారు. అంతా వాళ్ళ కోసమే, ఇది అమ్ముకోవడానికి కూడా కాదు.